నమస్తే, నేను మధు. అఖీరా నందన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు తను సినిమా ఎంట్రీ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఫ్యాన్స్ కూడా వేయి కలతో ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు అడవిశేషు ద్వారా ఆయన తెరగటం చేస్తారని చెప్పేసి చాలా వార్తలు అయితే వచ్చి, మరి ఇది నిజమేనా? మరి అడవిశేషు ఏమని స్పందించారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమారి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. అఖీరా నందన్ సినిమా ఎంట్రీ ఇస్తారా ఇవ్వరా? అడవిశేషు గారి సినిమాలోనే తీస్తున్నారా లేకపోతే వేరే యొక్క డైరెక్టర్ సినిమాలో తీస్తున్నారా? మరి ఎప్పుడు తెరగటం చేసే అవకాశం ఉంది అంటారు? అఖీరా నందన్ ఎప్పుడు వస్తాడో ఇంకా తెలియలేదండి. అడవిశేషుని అయితే చాలా మంది ప్రశ్నించారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే అడవిశేషు అఖీరా నందన్ మంచి స్నేహితులు. అనుకోకుండా వాళ్ళ బాండింగ్ ఏర్పడింది అని తెలుస్తుంది. అడవిశేషు అంటే థ్రిల్లర్ మూవీస్ కి చాలా పెట్టింది. ప్లస్ అతను అంటే కొంచెం ఏదో సాఫ్ట్ కార్నర్ అందరికి కదా. అతను సినిమాలన్నా అడవిశేషు సాఫ్ట్ గా వెళ్ళిపోతాయి మేడం. అదేంటో సినిమా బాగుంటుంది, అతని మీద కూడా ఒక మంచి ఇమేజ్ ఉంది. సో అటువంటి అడవిశేషు అఖీరా నందన్ తో సినిమా తీస్తాడు, ఒక కథ రాసుకుంటున్నాడు, చాలా స్పెక్యులేషన్ అయితే వచ్చింది. దీని మీద ఆయన స్పందిస్తూ నాకు అతనికి చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మా ఇద్దరం కూడా లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉన్న వాళ్ళు, అదొకటి మాకు కామన్ పాయింట్. రెండోది, నేనేమి ఆయనతో సినిమా తీయట్లేదు, అతనికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతనితో తీయడానికి చాలా మంది క్యూ కడతారు, కానీ నేనైతే ఏ కథ రాసుకోలేదు, నేనైతే ఏమంటారు అతనితో సినిమా చేయబోవట్లేదు అని చెప్పారు. మరి ఒకవేళ ఈయనైతే క్లారిటీ ఇచ్చారు నేను సినిమా చేయడం లేదు అని చెప్పేసి, మరి అఖీరా నందన్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా మేడం? అంటే అతను ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు అతని సంగీతం అంటే చాలా ఇష్టం. సో ఫారిన్ లో ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నాడు, సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నాడు, నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు ఫారిన్ లో. కాబట్టి నటన మీద ఆసక్తి ఉందని అర్థం అవుతుంది. హైట్ ఉంది, అన్ని ఉన్నాయి, తర్వాత మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, మెగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తల్లి కూడా నటించారు, ఆవిడ కూడా నటనలోనే ఉన్నారు. కాబట్టి ఇటు తల్లి అటు తండ్రి ఇద్దరు కూడా, ప్లస్ మొత్తం కుటుంబం. అతని వెనకాల చాలా పెద్ద బ్యాకింగే ఉంటుంది కదా. కాబట్టి అతను మంచిగా ట్రైనింగ్ అయ్యాక వచ్చి సినిమాలు చేస్తాడు, అందులో ఏముంది. కాకపోతే ఎవరు తీసుకుంటారు ఎవరు చేస్తారు అనేది ఇంకా $1 మిలియన్ క్వశ్చన్. కాకపోతే ఏంటంటే అతనికి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతనికి మామూలు సాధారణ ప్రేక్షకులు కూడా అతనంటే చాలా ఇష్టపడతారు, సాధారణ జనం కూడా అని అంటారు. సినిమాలకి రాకముందు ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది, చాలా ఎక్కువ ఉంది కదా. సో మరి అది మంచిదే అవుతుందేమో లేండి కదా. సో అతనికి ఏ రకంగా అయినా కలిసి వస్తుంది. సినిమాల్లోకి రావాలనుకుంటే 26లో వస్తాడా 27లో వస్తాడా, వెయిట్ అండ్ సీ అంతే. మరి ఎవరికి పోటీ ఇస్తాడు అని. కానీ ఆయన సినిమాలకి రావడానికి ఇదే కరెక్ట్ టైం అని ఫ్యాన్స్ అంటున్నారు మేడం. ఇక లేట్ చేయకుండా సినిమాకి వస్తే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మరింత రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి, తండ్రి కంటే కూడా ఎక్కువ గుర్తింపు పొందుతారు అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? అది మనం చెప్పలేని, టైం హ్యాస్ టు కమ్ కదండి. ఇప్పుడు వచ్చేస్తే ఏదో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, తర్వాత వస్తే ఉండదు అని ఉండదు కదా. ఎప్పుడు వచ్చినా చూసే వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు చూస్తారు. కాబట్టి అతను ఎప్పుడు వచ్చినా ఇవాళ వస్తాడా రేపు వస్తాడా అనేది అతని ఇష్టం. ప్లస్ ఒక మంచి కథ కావాలి. ఇప్పుడు ఏదో ఒక సినిమా చేసేయటం కాదు కదా. ఇప్పుడు ఒకప్పుడు ఏమయ్యేదంటే అదేదో అన్ని నవరసాలు ఉండాలని అన్ని సినిమాలు కథలు చొప్పించి ఒక కథ చేసేసేవాళ్ళు, ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలా కాదు కదా, ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ తోటి ప్రజల్లోకి ఏది తొందరగా వెళ్తుంది, యూత్ ని ఏది ఆకర్షిస్తుంది, ఇట్లా రకరకాల అంశాలు ఆలోచించి ఒక సినిమా చేయాలి. ఇప్పుడు సినిమా అంటే ఎదురుకుట్లా కాదు, కూర్చోబెట్టట్లేదు సినిమా చెప్పాలంటే. అదొక సమస్య ఉంది కదా. కాబట్టి కూర్చోబెట్టేలాగా ఉండాలి. కానీ ఇక్కడ మెగా ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ వారసులుగా రామ్ చరణ్ గారు కావచ్చు, వరుణ్ తేజ్ గారు కావచ్చు, వారు మంచి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఇప్పటికే. మరి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు ఈయన కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది మెగా ఫ్యామిలీ నుంచి. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందా మేడం? అది వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు అలా అనుకుంటే రామ్ చరణ్ కొడుకు పుట్టాడు, మరి రామ్ కూడా, అతని పేరు రామ్ కదా, శివరామ్. అదే ఆ శివరామ్ కూడా రేపొద్దున హీరో అవుతాడు, ఎవరికి తెలుసు. ప్రజలు కావాలనుకుంటే అవుతారు, అందులో ఏముంది. మరి ఇంకెలా మేడం, ఇప్పుడు ఎలాగో సంగీతం నేర్చుకుంటున్నారు, ఎలాగో యాక్టింగ్ పరంగా కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు, మరి ఇంకా తెరంగేటం ఇచ్చేస్తే మంచిదే కదా మేడం? ఫారెన్ లోనే ఉన్నారు, ఇండియాలోనే ఉన్నారు, ఫారెన్ లో నేర్చుకుంటున్నారని అన్నారు అబ్బాయి. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు కూడా చూసుకుంటారు కదా లెక్కలు, మన లెక్కలు కాదు, వాళ్ళ లెక్కలు ఏమున్నాయో. ఒక మంచి స్టోరీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆయన. ఒక మంచి స్టోరీ దొరకగానే ఎంట్రీ ఇచ్చేస్తారు, ముహూర్తం చూసుకుని ఎంట్రీ.
సో ఏదేమైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు సినిమాలకి రావాలని, హీరోగా చూడాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. మరి ఒక మంచి స్టోరీ దొరికితే మాత్రం ఆయన తెరంగేటం ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం మరి ఆయన సినిమాలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.